సో ఈ వీడియోలో ఈ తెలంగాణ ప్రాంతాన్ని అంటే ఈ తెలంగాణ ప్రాంతానికి గుర్తింపు తెచ్చినటువంటి రాజవంశం ఏంటి? సో ఇక్కడ చాలా మందికి ఆ రాజవంశం ఏందనగానే చాలా మంది కళ్ళు మూసుకొని చెప్పేది అంటే కాకతీయులని, లేదంటే కొంతమంది నవాబులను, లేకపోతే ఈ హైదరాబాద్ స్టేట్ సంబంధించి అప్పటి నుంచాను రకరకాలుగా ఏం గుర్తొస్తాయి. సో ఫస్ట్ గుర్తొచ్చేది కాకతీయులు. కానీ ఇక్కడ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఈ తెలంగాణ ప్రాంతానికి మొట్టమొదటి చరిత్ర ఇచ్చినటువంటి రాజవంశీయులు శాతవాహనులు. అయితే ఈ శాతవాహనులకు సంబంధించి మనం చిన్నప్పటి నుంచి స్కూల్లో నేర్చుకున్నాం. ఇక్కడ మన దురదృష్టం ఏంటంటే మన గత 60 ఏళ్ళు మనం ఆంధ్ర పెత్తందారుల పాలన ఉన్నాం కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే ఈ శాతవాహన వంశం అనేది ఆంధ్రాకు సంబంధించింది, ఆంధ్రని పరిపాలించారు వీళ్ళు, ఆంధ్ర యొక్క రాజవంశీయులు అని చెప్పేసి ఒక తప్పుడు ప్రచారాన్ని చాలా మందికి రుద్దడం జరిగింది. యాక్చువల్గా చెప్పాలంటే ఈ పురావస్తు శాసనాల ప్రకారము అసలు శాతవాహన సామ్రాజ్యం మొదలైంది తెలంగాణలో, విస్తరించింది కూడా తెలంగాణ నుంచే. గట్టిగా చెప్పాలంటే అసలు ఈ తెలంగాణలో శాతవాహనులు ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ యొక్క అస్తిత్వం లేదు. ఎందుకంటే మీకు అందరికీ ఒక పేరు చెప్పగానే గుర్తుకొచ్చేస్తుంది, అది కోటిలింగాల. ఉమ్మడి కరీంనగర్ జిల్లా, ప్రస్తుతం జగిత్యాల జిల్లాలో ఉన్నటువంటి కోటిలింగాల పుణ్యక్షేత్రం. పెద్ద నగరమే ఒకప్పుడు శాతవాహనుల కాలం నుంచి. ఈ శాతవాహనుల రాజవంశం పుట్టిందే ఈ కోటిలింగాల నుంచి. అయితే అంత ముందుకు మన దేశాన్ని ఒక ఉమ్మడి ఆధిపత్యంగా పరిపాలిస్తుంది మౌర్యులు, అంటే అశోకుడు. సో అశోకుని కాలంలో మన యొక్క భారతదేశం అనేది ఉమ్మడి సామ్రాజ్యంగా వెలిగింది. ఆయన ఎప్పుడైతే మరణించాడో ఆ తర్వాత వచ్చినటువంటి ఆయన వారసులు తమ రాజ్యవంశాన్ని కాపాడుకోలేక బలహీనపడ్డారు. ఎప్పుడైతే మౌర్య వంశము బలహీనపడ్డదో ఆ సమయంలో మన దేశంలో ఉన్నటువంటి చిన్న చిన్న ఈ రాజ్య ప్రాంతాలు ఏవైతే ఉంటో అవి బలపడడం మొదలైంది. దాంట్లో ఒక రాజ్యమే శాతవాహనులు. మౌర్యుల కాలంలో శాతవాహనులు ఒక చిన్న ప్రాంతంగా ఉండేది, అంటే సముద్రంలో ఒక బిందువు అన్నట్టుగా. మౌర్య సామ్రాజ్యం కింద ఉన్నటువంటి ఒక ప్రాంతీయ రాజ్యం అన్నట్టు చిన్న రాజ్యం కింద ఉన్నది శాతవాహనులు. ఈ మౌర్య సామ్రాజ్యము బలహీనపడ్డ తర్వాత మెల్లిమెల్లిగా వీళ్ళ యొక్క బలం పుంజుకోవడం జరిగింది. సో శాతవాహనుల వంశ వ్యవస్థాపకుడు మొదటి వ్యక్తి శివుకుడు. ప్రాంతీయంగా ఉన్నటువంటి ఈ శాతవాహన రాజ్యాన్ని అంచెలంచెలుగా పక్క ఉన్నటువంటి చిన్న చిన్న ప్రాంతీయ రాజులని ఓడించి ఒక పెద్ద సామ్రాజ్యంగా తీసుకునే ప్రయత్నం చేసిన వ్యక్తి శివుకుడు. సో ఆయన నుంచి స్టార్ట్ అయింది ఈ శాతవాహన సామ్రాజ్యం. సో రాను 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 పక్కకున్నటువంటి ఈ రాజ్యాలు అంటే ప్రస్తుతం ఉన్నటువంటి మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతం, ఆంధ్ర ప్రాంతం కూడా, అసలు ఆంధ్ర ప్రాంతం అప్పుడు చిన్న సామ్రాజ్యాలు ఉండేది. ఆ ఆంధ్ర ప్రాంతం రాజ్యాన్ని కూడా శాతవాహనులు తమలో కలిపేసుకున్నారు. ఈ శాతవాహన రాజ్యం ఎక్కడి వరకు విస్తరించింది అంటే మధ్యప్రదేశ్ దాకా కూడా విస్తరించింది. సో ఇక్కడ ఏంటంటే ఈ శాతవాహన రాజ్యం ఇది మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక, ఆంధ్ర అంటే సముద్ర తీరం వరకు కూడా ఈ శాతవాహనుల రాజ్యం అనేది విస్తరించడం జరిగింది. సో వీళ్ళు కొన్ని వేల సంవత్సరాలు ఈ ప్రాంతాన్ని పరిపాలించారు. అంటే ఆ సమయంలో దక్షిణ ఒక మహా సామ్రాజ్యం ఏదైనా ఉంది అంటే అది శాతవాహన సామ్రాజ్యం. సో ఈ శాతవాహన సామ్రాజ్యంలో అతి ముఖ్యమైన రాజు ఎవరు మీకు ఐడియా ఉందా? దానిపైన సినిమా కూడా వచ్చింది, అదే గౌతమిపుత్ర శాతకర్ణి. కాకపోతే మన దురదృష్టం ఏంటంటే సినిమాలు కూడా అది ఆ రాజ్యం అనేది కేవలం ఆంధ్ర ప్రాంతంలో ఉన్నట్టుగా, సో ఆంధ్రులే అన్నట్టుగా చూపించారు. కానీ అదే ఇక మనం ఏం చేయలేం ఆ సిచ్యువేషన్లో. కానీ యాక్చువల్గా శాతవాహనుల వంశం పుట్టింది తెలంగాణ నుంచే. సో అప్పుడు కోటిలింగాలని ఒక రాజధానిగా చేసుకొని మెల్లమెల్లిగా శాతవాహనుల రాజులు కూడా ఈ శాతవాహన రాజ్యవంశాన్ని విస్తరించడం జరిగిందనమాట. ఈ గౌతమిపుత్ర శాతకర్ణి ఈ శకుల రాజ్యాన్ని ఓడించి ఈ యొక్క శాతవాహన సామ్రాజ్యంలో కలపడం జరిగింది. ఈ శకుల యుద్ధము ఒక చాలా ప్రసిద్ధి చెందినటువంటి యుద్ధం ఇది. సో దీనికి సంబంధించి వీలైతే ఒక ప్రత్యేకమైన వీడియో కూడా చేస్తాను, ప్రత్యేకించి గౌతమిపుత్ర శాతకర్ణి గురించి, ఆయన యుద్ధాల గురించి కూడా. ఈ శాతవాహనుల కాలంలోనే ఈ తెలంగాణ ప్రాంతం అంటే ఈ దక్కన్ పీఠభూమి ప్రాంతం ఏమవుతుందో మొట్టమొదటిసారిగా అభివృద్ధి అనేది చూసిందనమాట. ఏ విధంగానే అంటే మొట్టమొదటిసారిగా శాతవాహనుల కాలంలోనే డెక్కన్ ఈ పీఠభూమి ప్రాంతంలో ఈ రాజుల వ్యవస్థ ఏదైతే ఉందో ఈ రాజుల వ్యవస్థలో శాతవాహనుల కాలం నుంచే సముద్రపు వ్యాపారము ప్రారంభించడం జరిగింది. ఎవరితో అంటే రోమన్ సామ్రాజ్యంతోనే. సో దీనికి సంబంధించిన ఆధారాలు మన తెలంగాణలో స్పష్టంగా ఉన్నాయి. సో ఆ సమయంలో శాతవాహనుల కాలంలో మన దగ్గర పండించేటువంటి సుగంధ ద్రవ్యాలు, మసాలా దినుసులు ఉంటాయి కదా, అంటే గంధం చెట్టు కానీ తర్వాత మసాలా దినుసులు కానీ, బట్టలు అంటే వస్త్రాలు కూడా, ఇవన్నీ కూడా రోమన్ సామ్రాజ్యానికి సముద్ర మార్గం ద్వారా ఇక్కడి నుంచి పంపించడం జరిగింది. దానికి బదులుగా రోమన్ సామ్రాజ్యానికి సంబంధించినటువంటి కాయిన్స్ అంటే నాణాలు ఉంటాయి కదా, ఆ నాణాలు అనేది ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలో ముఖ్యంగా కోటిలింగాల్లో కొన్ని వేల సంఖ్యలో లభించాయి అన్నమాట.
సో దీన్ని బట్టి చరిత్రకారులు చెప్పేది ఏంటంటే ఈ యొక్క రోమన్ సామ్రాజ్యంతో సముద్ర ప్రయాణం గుండా ఈ బిజినెస్ చేశారని చెప్పేసి వాళ్ళు ధృవీకరించారు. అంతేకాకుండా ఈ శాతవాహనుల కాలానికి సంబంధించి నాణాలు అనేది ఒక ప్రత్యేకమైనవి అనమాట. అయితే ఈ శాతవాహనుల కాలంలో నాణాలు ఏ విధంగా ఉన్నాయంటే ఆల్మోస్ట్ అన్ని నాణాల మీద ఓడబొమ్మలు, అంటే సముద్రంలో తేలియాడ ఒక ఓడబొమ్మలు ఉండేటివి. మన శాతవాహన వంశం అనేది ముఖ్యంగా రోమన్ సామ్రాజ్యంతో ఎక్కువగా బిజినెస్ లావాదేవీలు అనేది చేసినట్టుగా ఒక గట్టి ప్రూఫ్ అయితే ఉన్నాయి. సింపుల్గా ఏంటంటే కోటిలింగాల ఒక చిన్న గుడి కావచ్చు అనుకుంటారు, కానీ కోటిలింగాల్లో ఉన్నటువంటి ఆ పుణ్యక్షేత్రం కొన్ని వేల సంవత్సరాల కిందటువంటి పుణ్యక్షేత్రం అది ఇప్పటిది కాదు. సో దానికి ప్రపంచ వారసత్వ సంపద గుర్తింపు ఉంది. తెలంగాణ వచ్చిన తర్వాత మన చరిత్ర అసలు చరిత్ర బయటపడ్డది. ఈ శాతవాహనుల కాలంలో వీళ్ళు హిందువులే, అంటే శైవులు అనమాట. శాతవాహనులని శైవులు అంటారు. శివాలయాలు ఎక్కువగా ఉంటాయి, శివ మందిరాలు, ఇప్పుడు పుణ్యక్షేత్రాలు ఉంటాయి, శ్రీశైలము, ఇవన్నీ పుణ్యక్షేత్రాలు, కోటిలింగాలు ముఖ్యంగా ఇవన్నీ శాతవాహనుల కాలంలో కట్టించినవి, ఇవన్నీ మహాశివలింగాలు అనమాట. కానీ వీటితో సమానంగా శాతవాహనుల కాలంలోనే బుద్ధునికి సంబంధించినటువంటి, బుద్ధుని యొక్క బోధనకు సంబంధించినటువంటి బుద్ధ స్తూపాలు, బౌద్ధ విహారాలు అనేది చాలా విరివిగా నిర్మించడం జరిగిందనమాట. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే శాతవాహనుల కాలంలో కూడా, అంటే అశోకుడు సామ్రాజ్యం అస్తమించిన తర్వాత కూడా ఈ శాతవాహనులు ఈ గౌతమ బుద్ధునికి సంబంధించినటువంటి ఏవైతే ఇవి బౌద్ధ విహారాలు కానీ, బౌద్ధ స్తూపాలు కానీ, బౌద్ధ మతానికి సంబంధించినటువంటి ఆచారాలు కూడా విరివిగా ప్రచారం చేయడం జరిగిందనమాట. అందుకని మనకి ఇక్కడ నల్గొండ జిల్లాలో కానీ ఇక్కడ కొలనుపాకలో ఒక ఫేమస్ టెంపుల్ ఉంది గౌతమ బుద్ధుకి సంబంధించి. సో ఇవన్నీ మనకి శాతవాహనుల కాలంలో నిర్మించినవి అనమాట. మనకి శాతవాహనుల కాలం నుంచే ఈ యొక్క డెక్కన్ ప్రాంతానికి, అంటే ఈ ముఖ్యంగా ఈ తెలంగాణ ప్రాంతానికి ఒక గుర్తింపు అనేది రావడం జరిగింది ఒక శాతవాహనుల కాలం నుంచి. మన తెలంగాణ యొక్క చరిత్ర చూసుకుంటే ఈ శాతవాహనుల చరిత్ర అనేది చాలా ముఖ్యం. అసలు తెలంగాణ చరిత్రని మొదలుపెట్టిన రాజవంశం ఏది, లేదా తెలంగాణ చరిత్రకి నాందినిచ్చినటువంటి, అంటే మొదలు ఇచ్చినటువంటి రాజవంశం ఏది అంటే సింపుల్గా చెప్పాల్సింది ఏంటంటే శాతవాహన వంశం. మరి అంత ముందుకు రాజ్యాల్లో పరిపాలించరు, కానీ ఈ ప్రాంతానికి అంత విలువ లేదు. అంటే జస్ట్ ఒక ఊరు జనం ఉన్నారు, కానీ ఈ ప్రాంతాన్ని ఒక కోటిలింగాలను ఒక రాజధానిగా చేసుకొని ఇక్కడ పెద్ద పెద్ద బౌద్ధ స్తూపాలు, బౌద్ధ మందిరాలు, నాణాలు, సముద్ర తీరకు సంబంధించిన ఈ బిజినెస్ వ్యాపారాలు ఇవన్నీ పెద్దగా ఏం లేవు, ఇక్కడ విస్తరించలేదు. సో ఆ తర్వాత ఈ శాతవాహన కాలం నుంచి ఇవన్నీ కూడా అక్కడి నుంచి డెవలప్మెంట్ రావడం జరిగిందనమాట. అందుకే మనం చెప్పాల్సింది సింపుల్గా మన తెలంగాణ చరిత్రకి మొదలు ఏంటి అంటే శాతవాహన వంశమే. అంతకుముందుకు ఏం లేదు మన ఈ డెక్కన్ ప్రాంతానికి సంబంధించి కూడా. సో మన చరిత్ర అనేది మొదలైంది శాతవాహన కాలం నుంచి. ఈ యొక్క శాతవాహన కాలంలో సాహిత్యానికి పెట్టిన పేరు, అందులో ముఖ్యమైన సాహిత్యం ఏంటి అంటే గాథా సప్తశతి. దీన్ని రాసింది ఎవరు, దీనికి మూలం ఎవరు అంటే శాతవాహన వంశానికి చెందినటువంటి హాలా అనే మహారాజు. సో దీనికి సంబంధించి కూడా మనకి ఎన్నోసార్లు హిస్టరీలో కూడా క్వశ్చన్ వచ్చి ఉంటుంది. ఆ పెద్ద పెద్ద ఐఏఎస్ సంబంధించి కూడా, గ్రూప్ సంబంధించి కూడా ఇట్లాంటి క్వశ్చన్స్ వస్తాయన్నమాట. గాథా సప్తశతి రిలేటెడ్ కింగ్ ఎవరు అంటే హాలా అని. ఏ రాజవంశం చెందినవాడు అంటే శాతవాహన రాజవంశానికి చెందినవాడు. అయితే ఈ శాతవాహన రాజవంశం అనేది కొన్ని వేల సంవత్సరాలు ఈ డెక్కన్ పీఠభూమిని నిరంతరంగా పరిపాలించింది. కానీ ఎన్ని రాజ్యాలైనా సరే, ఎంత పెద్ద తోపులైనా సరే కాలం ముందు అందరూ కింద పడాల్సిందే. అదే ఇక్కడ జరిగింది. ఎంత పెద్ద తోపు అయినా, శాతవాహన వంశం అయినా సరే కాలగర్భంలో కలిసిపోయింది. కారణం ఏంటి అంటే అంతర్గత యుద్ధం. ఇప్పుడు ఒక రాజ్యం అన్నాక, ఒక దేశం అన్నాక, ఒక ప్రాంతం అన్నాక అందులో మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు. తల్లిపాలు తాగి తల్లి రూమ్ మీద గుద్దే వాళ్ళు చాలా ఉంటారు. ఇప్పుడు తెలంగాణలో చాలా మంది అనుకోండి, సో అది వేరే విషయము. సో అలాగే శాతవాహనుల కాలం కూడా ఒక అంతర్గత యుద్ధం వల్ల, అంతర్గత మత విద్వేషాలు రెచ్చగొట్టి ఈ శాతవాహన వంశం యొక్క అంతానికి కారణమైంది. సో దీంతో పాటుగా బయట నుంచి వచ్చే రాజరికపు ఒత్తిళ్ల వల్ల కూడా శాతవాహన వంశం అనేది మెల్లమెల్లగా బలహీనపడడం జరిగింది. మనకి మౌర్య సామ్రాజ్యం అంతమైపోయి ఏ విధంగా ఒకే భూమిగా, ఒకే ప్రాంతంగా ఉన్నటువంటి మన దేశం ఏ విధంగా అయితే ముక్కలు అయిపోయిందో, ఇదే శాతవాహన వంశము మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక ఇవన్నీ రాష్ట్రాలు కలిపి పరిపాలించినటువంటి దక్షిణ ప్రాంతంగా శాతవాహన వంశం ఏ విధంగా వర్ధిల్లిందో, ఇది బలహీనపడ్డ తర్వాత ఇవన్నీ ప్రాంతాలు కూడా మళ్ళీ ముక్కలుగా అవ్వడం జరిగింది. అంటే ఆ ముక్కలుగా ఉన్నటువంటి ఎవరైతే స్థానిక లేదా ప్రాంతీయ రాజవంశాలు ఉన్నాయో వాళ్ళు మెల్లిమెల్లిగా బలపడడం జరిగింది. అందులో శాతవాహన వంశము, అంటే శాతవాహన రాజ్యవంశము, ఇంత పెద్ద సామ్రాజ్యము అంతమైన తర్వాత కేవలం తెలంగాణ ప్రాంతానికి, తెలంగాణ ప్రాంతీయంగా ఎదిగినటువంటి రాజ్య సామ్రాజ్యము ఏంది అంటే
కాకతీయులు. అంటే ఈ ఒక తెలంగాణ మటుకే నేను చెప్తున్నాను, మిగతా ఆంధ్ర మటుకు అక్కడ కూడా ముక్కలేని, అక్కడ వేరే ప్రాంతాలు వచ్చారు, అక్కడ మహారాష్ట్ర సంబంధించిన వేరే రాజ్యాలు కూడా వచ్చారు. అదంతా డిస్కషన్ అవసరం. మనం తెలంగాణ నుంచి మాట్లాడుతున్నాం కాబట్టి తెలంగాణ గురించి మాట్లాడాలి. సో ఈ తెలంగాణ ప్రాంతం మటుకొస్తే మాత్రం శాతవాహనుల వంశము బలహీన పడ్డ తర్వాత ఈ లోకల్లో ఉన్నటువంటి రాజవంశీయులు ఎవరయ్యా అంటే కాకతీయులు. సో కాకతీయులు మెల్లమెల్లగా వాళ్ళ యొక్క బలాన్ని నిరూపించుకొని మెల్లమెల్లగా తెలంగాణ ప్రాంతం మటుకైతే వాళ్ళు వాళ్ళ యొక్క సామ్రాజ్యాన్ని విస్తరించడం మొదలుపెట్టారు. సో ఆ తర్వాత ఏం జరిగింది, ఈ కాకతీయ వంశంలో ముఖ్యంగా మన తెలంగాణకి రిలేషన్ ఏ విధంగా ఉంది అనేది నెక్స్ట్ వీడియోలో ఇంకా డీటెయిల్ గా తెలుసుకుందాం. సో మన ఛానల్ కనుక నచ్చితే, ఈ కంటెంట్ కనుక నచ్చితే దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోకి ఒక లైక్ ఇసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.